విష్ణుకుమార్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గొడవ చేస్తున్నా అండి అధ్యక్ష. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులకి జనరల్ పబ్లిక్ ఇష్యూ తమ ద్వారా తీసుకుని వస్తున్నాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు క్యాన్సర్ బారిన పడిన తర్వాత వారికి కీమోథెరపీస్ అయితే ఇస్తున్నారు అధ్యక్ష. అది కూడా కొంతమంది 6 కీమోలు ఇస్తాము, మిగిలిన ఏమో మీరు పేమెంట్ చేసుకోవాలన్నట్టు ఉంది అధ్యక్ష. అదొకటే కాకుండా అధ్యక్ష, మందులు విపరీతంగా ఖరీదైపోతున్నాయి అధ్యక్ష. మందులకి వాళ్ళకి ఏ విధమైన ప్రభుత్వం నుంచి రావట్లేదు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏదైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కావలసిన మందులు కూడా వారికి సరఫరా చేయవలసిందిగా తమ ద్వారా నేను ఆరోగ్య శాఖ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, కొంతమంది వైద్యులు ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పనిచేస్తున్న వారికి హెడ్ ఆఫ్ అకౌంట్ లేని మూలాన ఆ స్పెషాలిటీ అలవెన్సెస్ రావటం లేదని చెప్పి వైద్య వృత్తిలో ఉన్న వారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కూడా మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని సార్ట్అవుట్ చేయాలని చెప్పి, అట్లాగే ఏదైతే కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ ఉన్నారో అధ్యక్ష, వారికి ఆరోగ్య భద్రత లేదు అధ్యక్ష. అందుకు తప్పనిసరిగా వారికి కూడా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఏదో ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తప్పనిసరిగా వారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే ఏ డబ్బులు ఖర్చు లేకుండా ప్రభుత్వానికి ఇంకొక విన్నపం ఉంది అధ్యక్ష. ఏదైతే ఏపీఎస్పీ 8th బెటాలియన్ కానిస్టేబుల్స్ వారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఆ డిఏఆర్ నుంచి కన్వర్షన్స్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. జీవో కూడా ఉంది. దాని వలన ఏ విధమైన ఆర్థిక భారం కూడా ప్రభుత్వం పైన ఉండదు అధ్యక్ష. అది కూడా గౌరవ మంత్రివర్యుల్ని కొంచెం టేకప్ చేసి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు.